నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. సూళ్లూరుపేటలో ఎర్రజెండా కదం తొక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిపై సిఐటియు నిప్పులు చెరిగింది. మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కార్మికులు ఉవ్వెత్తున గళమెత్తారు. సిఐటియు నేతలు లక్ష్మయ్య, పద్మనాభం నాయకత్వంలో జరిగిన ఈ భారీ నిరసనలో అంగన్వాడీ వర్కర్లు సుభాషిణి, చెంగమ్మ, శశికళ, పుష్పరాణి, భాను తదితరులు పాల్గొని కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కుల కోసం నినదించారు. మా డిమాండ్లు తీర్చకపోతే ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుంది, జాగ్రత్త అంటూ పాలకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంపై ఎక్కుపెట్టిన ఈ ఎర్రజెండా పోరాటం ఇప్పుడు రాష్ట్రమంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఈ చేస్తున్న కార్యక్రమానికి నాందులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రశాంతంగా అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ ధర్నా చేస్తున్నట్టు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఉన్న ఫలంగా కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయడం మండల కమిటీ తరఫున మేము మొదటగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాంది పలికింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 42-43 రోజులు మనం ధర్నా చేసినప్పుడు కొన్ని అగ్రిమెంట్లు ఇచ్చారు, ఆ ఒప్పందాలు చేశారు. ఆ ఒప్పందాలను అమలు చేయమని ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లుగా మనం ఈ కోరుతూనే ఉన్నాం. వాళ్ళకి అర్జీలు ఇస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, నిరాహార దీక్షలు చేసాం. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ వెళ్ళిన నాయకుల్ని ఈ విధంగా చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోగా సమస్యను పక్కదారి పట్టించే విధంగా ఈ అరెస్టులు చేసిన దానివల్ల మన సమస్య పరిష్కారం కాకుండా పోవడానికి సమస్య పక్కదారి పట్టిస్తే మా కార్మికులు, నాయకులు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ సమస్యను ఇంతటితో ఆగేది లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని సంఘాలు కూడా కలుపుకొని ఈ సమయం జరుగుతున్న ఈ అరెస్టుల్లో అడ్డుకుంటామని చెప్పని సూళ్లూరుపేట మండల కలుపుతారా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కార్మికులకి మీరు చెప్పిన వేతనమే 26,000 రూపాయలు మేము కలవ చేస్తాము, మీకు మేము ఒక అధికారంలో వస్తే ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మేము కూడా 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర సీఎం గారు కానీ దృష్టిలో పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకోకుండా వాళ్ళ సమస్య ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయో, గొంతెమ్మ కోరికలు ఏదైతే వాళ్ళు డిమాండ్ చేయటం లేదు, న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని ఆ 26,000 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కూడా 26,000 కనీస సగటు మనిషికి 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి న్యాయం కల్పిస్తారని చెప్పి మేము సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము నిరసన 3 రోజులుగా ర్యాలీ జరుపుతున్నాము. 2వ తేదీ విజయవాడకి వెళ్ళారు. మా వాళ్ళందరం పోయినాము. ధర్నా అన్ని చేసుకొని ముందుగా పర్మిషన్ తీసుకొని పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ చేశారు. తర్వాత ఉన్నటువంటి హఠాత్తుగా కొట్టడము, తాగడము అన్నీ జరిగాయి. కానీ మేము ఎక్కువ ఏం కోరటం లేదు, గొంతమ్మ కోరికలు. కాకపోతే 26,000 జీతం ఇస్తామని మీరే చెప్పారు, ఆ గత ప్రభుత్వం ఇవ్వలేదు. 42 రోజుల సమ్మెలో మేము ఏం చేయలేకపోయాము. వచ్చాక మేము ఖచ్చితంగా మీకు చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము ఎక్కువ కోరికలు, మాకు ఒక కుటుంబం జరగాలంటే 11,500 వస్తుంది, 11,000 చేతికి అందుతుంది. కానీ మేము ఎలా బతకాలి? మాకు హస్బెండ్లు లేనోళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు వితంతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మా నాయకులు, ప్రధాన కార్యదర్శి అయితే ఇంకో రాష్ట్ర నాయకులు అందరికీ మేము మెమరానాలు ఇవ్వడం అన్ని జరిగాయి. కానీ ఏది మాకు చేయలేదు. చేశారు, కొన్ని చేశారు, మెయిల్ చేశారు. జీతాలు ఈ నెల వచ్చే నెల అందుతాయని చెప్పారు. మేము అడిగేది అది కాదు. మాకు కూరగాయల ఖర్చులు కానించి ఇంటికి, బడికి అన్నిటికీ చేసుకోలేక మేము అవస్థ వ్యస్తలు పడుతున్నాం. ఇంట్లో మొగోళ్ళ కాడ చేసుకోలేక గ్యాస్ కూడా లేదు మాకు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు గ్యాస్ ఇవ్వాల, ఈ ప్రభుత్వం కూడా ఇస్తాది అని మేము ఓట్లేసి గెలిపించుకొని అన్ని చేసుకున్నాం. మంచిగా చేయండి అని అన్నారు, కానీ చేశాం. మేము చేసిన దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున.